పాములపాడు మండలం ఇస్కాల గ్రామం కంబాలపల్లి గ్రామాల మధ్యన ఉన్న భవనాశి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజు డిమాండ్ చేశారు. పాములపాడు గ్రామంలో ఆయన మాట్లాడుతూ పాములపాడు మండలం ఇస్కాల మరియు కంబాలపల్లి మార్గ మధ్యంలో అధిక వర్షాలు కురిస్తే పైనుండి వచ్చే ప్రవాహం దాటికి గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోతున్నాయి. ఇప్పుడు వర్షాలు కురవడంతో ప్రవాహం ఎక్కువై అక్కడి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హామీలను మాత్రం నేటి మీద రాతలలాగే చూపిస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2016 బీటీ రహదారి నిర్మాణంలో భాగంగా అప్పుడు 55 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణంలో భాగంగా లెవెల్ వంతెన ఏర్పాటుకు మంజూరు చేసిన నిధులు ఏమాత్రం చాలకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా తయారైందన్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే జయసూర్య వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారు ప్రజల తరఫున సిపిఐ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేశారు. పాములపాడు మండలం ఇస్కాల గ్రామం కంబాలపల్లి గ్రామాల మధ్యనున్న భవనాసి వాగు వంతెన నిర్మించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా పైనుండి వచ్చే నీటి ప్రవాహం ఎక్కువయ్యి గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలను మాత్రం నీటి మీద రాతల్లాగానే చూపుతున్నారు తప్ప సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారంటున్నాం. 2016లో బీటీ రహదారి నిర్మాణంలో భాగంగా అప్పుడు 55 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణంలో భాగంగా లెవెల్ వంతెన ఏర్పాటుకి మంజూరు చేసిన ఆ నిధులు ఏమాత్రం చాలకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అన్న విధంగా తయారైంది. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే జయసూర్య గారైన వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గాలి రవిరాజ్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు.